సాఫ్ట్వేర్ జాబ్ వస్తే పెళ్లికి ఎన్ని కండిషన్లో తెలుసా? ఎస్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చాలా కొత్త కొత్త కండిషన్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వస్తున్నాయి. సో కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గొంతం కోరికలు ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పొచ్చు, లేకపోతే ముందు జాగ్రత్త చర్య అని కూడా అనుకోవచ్చు మేబీ. సో అయితే ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కొత్తగా వచ్చిన కండిషన్స్ ఏంది, ఎవరైనా పెళ్లి కోసం చూస్తా ఉంటే వాళ్ళందరి కండిషన్స్ తెలుసుకోవాలి. సో ఇనిషియల్ గా ఏంటి అంటే, అసలు సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే పిల్లని ఇచ్చే పరిస్థితి లేదు. సో డెఫినెట్లీ జాబ్ ఉండాలి, అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలి. మళ్ళీ మినిమం ఒక 15 నుంచి 20 లక్షల ప్యాకేజ్ కంపల్సరీ వస్తుండాలి, లేకపోతే కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. సరే ఇదొకటి అయితే, దీని తర్వాత సరే అమ్మయ్య సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాక మంచిగా 4-5 సంవత్సరాలు కష్టపడ్డాము. సో ఒక 15 LPA వరకు వచ్చింది. 15 LPA వరకు వచ్చి అమ్మాయి ఇప్పుడు మంచిగా పెళ్లి చేసుకుని లైఫ్ లో మంచిగా ఒక ఫ్యామిలీ ప్రోగ్రెస్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. అసలైన కండిషన్స్ ఇప్పుడే మొదలవుతాయి. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే సివిల్ స్కోర్ ఉండాలి. సరే సివిల్ స్కోర్ గురించి పక్కన పెట్టి ఫస్ట్ మనకి ఇల్లు ఉండాలి. హైదరాబాద్ లో గానీ, మనం ఎక్కడైతే ఉంటున్నాం బెంగళూరులో గానీ, అక్కడ మనకి ఇల్లు ఉండాలి. ఒకవేళ ఇల్లు లేకపోయినా త్వరలో మనం ఇల్లు కొనుక్కుంటాం అనే అష్యూరెన్స్, ఒక ప్రామిస్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత సివిల్ స్కోర్ ఉండాలి. ఇల్లు ఉంటే సరిపోదు, సివిల్ స్కోర్ ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉండాలి. ఇది ఇంకో కండిషన్. ఆ తర్వాత ఇంకో కండిషన్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఒకవేళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి అత్తవారింటికి ఊరికి వెళ్ళినా కానీ వెళ్ళరు సామాన్యంగా అంత ఈజీగా. ఒకవేళ వెళ్ళినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంట్లో పని మొత్తం పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా బాగా లేకపోయినా అబ్బాయి తల్లిదండ్రులు చేయాలి, అమ్మాయి మాత్రం ఏ పని చేయదు. ఆ తర్వాత వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత సరే ఇవన్నీ ముందు కండిషన్స్. దీంతో పాటు ఆమెకి నచ్చినట్టు ఆమె ఉంటుంది, ఆమెకి ఏం నచ్చితే అది చేస్తుంది. నెలకు ఒక వారం 10 రోజులు లేకపోతే 20 రోజులు 30 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్తుంది వస్తుంది. సో నువ్వు క్వశ్చన్ చేయకూడదు. ఇవన్నీ కండిషన్స్ అనుకోవచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ లైఫ్ లో అంటే సో అనుకోవచ్చు. ఎక్కడైనా కానీ జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నారు. సరే ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటే తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే జీతం మొత్తం తీసుకెళ్ళి ఈ అమ్మాయికే ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే హెల్త్ సర్టిఫికేట్ ఉండాలి. నిజంగా ఇవన్నీ ఒక్కొక్కరు అంటే ఒక్కరు అన్ని కండిషన్స్ పెడుతున్నారని కాదు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అమ్మాయి, కొంతమంది అమ్మాయిలు, అందరూ కాదు కొంతమంది అమ్మాయిలు ఇలాంటి కండిషన్స్ పెడతా ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా టెస్టోస్టెరాన్ అనేది దాని లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేయించుకొని ఆ రిపోర్ట్ ఇస్తేనే పెళ్ళి అయ్యే పరిస్థితి. జాబు, సివిల్ స్కోరు, టెస్టోస్టెరాన్, హెల్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు దూరంగా ఉండాలి, తర్వాత వచ్చేసి శాలరీ ఇచ్చేయాలి. ఒక పొంతన లేకుండా ప్రజెంట్ కొంతమంది దీస్ డేస్ లో అవుతా ఉన్నారు. దిస్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఎవరైనా కానీ పెళ్లి కోసం చూస్తామంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎంతమంది ఏంటి, అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి బతకాలి, అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలమ్మా, కాపురాలు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, అబ్బాయిలు అడ్జస్ట్ అయ్యి బతకాలి, కాపురం కావాలి అంటే అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా బతకగలగాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మెంటల్లీ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల చాలా మంది అబ్బాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజు కూడా. అబ్బాయికి ఇప్పుడు కామన్ గా కనిపించే కొటేషన్ లేకపోతే దానికి చాలా మంది తరచుగా చెప్పే మాట ఏంటి అంటే, అబ్బాయికి సంపాదన ఉంటే నా పిల్లలు ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటారు, వేరే అమ్మాయికి సంపాదన ఎక్కువైతే. అందరూ అలాగ ఉంటారని కాదు, కొంతమంది ఉంటే. ఇది తప్ప అంటే పని చెప్పలేము. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈక్వాలిటీ కదా. ఇంకా చెప్పాలి అంటే ఈక్వాలిటీలో వాళ్ళు 50-50 కాదు, ఈక్వాలిటీలో 70% అమ్మాయిలకి ఎక్కువ ఫేవర్ ఉంటుంది, 30% కూడా కాదు, హార్డ్లీ ఐ కెన్ సే 10%. 90% అమ్మాయిలకే ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పుడు చట్టాలు కానీ ఏది చూసుకున్నా కానీ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి. సో అయితే ఇక్కడ పాజిటివ్ ఆస్పెక్ట్ తో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ అయితే సాఫ్ట్వేర్ పెళ్లికి ఇన్ని కండిషన్స్ అయితే పెడతా ఉన్నారు, అదే అమ్మాయికి డబ్బులు సంపాదన ఉంది అంటే ఇక నాకు మొగుడుతో ఏం పని అన్నట్లు కొంతమంది ఉన్నారు. సో అందుకనే మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడాను పెళ్లికి ఇన్ని కండిషన్లు అయితే పెడతా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఐ వాంట్ యూ టు మేక్ షూర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ గా అబ్బాయిలు మిడిల్ క్లాస్ నుంచి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి, లేకపోతే సక్సెస్ అవుతూ కెరియర్లో ముందుకు వెళ్తున్న వాళ్ళు ఫినాన్షియల్గా యూ హ్యావ్ టు బి వెరీ సెక్యూర్. నువ్వు ఫినాన్షియల్గా సెక్యూర్ లేకపోతే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో ఎప్పుడూ కూడా ఒక రూపాయిని సాధ్యమైనంత వరకు జాగ్రత్త చేసుకోవడానికి సంపాదించి నీ సేఫ్టీ, అబ్బాయిల సేఫ్టీ కోసం ఆ డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదే చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం సమయస్ఫూర్తితోటి చాలా తెలివిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముందుగా ఇలాంటి కండిషన్స్ పెడుతూ ఇలాంటి ఇన్ని చేస్తున్నారంటే అప్పుడే మీరు ఆలోచించాలి, వీళ్ళు మన కరెక్టా, రైట్ పర్సన్ కాదు అని. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఓకే విత్ దిస్ కండిషన్స్, ఇలా కండిషన్స్ పెట్టినా ఓకే. కాంట్రాక్ట్ కాపురం అంటున్నారు కొత్తగా, బాగా డబ్బున్న వాళ్ళు ఈ మధ్య చేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ కాపురం. అలాంటి కాంట్రాక్ట్
కాపురాలు చేయాలి అనుకుంటే యూ కెన్ గో హెడ్. అంటే నాకు కూడా నా ఫ్రీడమ్ నాకు ఉండాలి, నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేయాలి, సో ఒక ఫ్యామిలీ ఈ బంధాలు ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ఫ్యామిలీ బంధం అనుకుంటే ముందుగానే ఇలాంటి కండిషన్స్ పెడుతూ అది కావాలి ఇది కావాలి అని ఇన్ని కండిషన్స్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సో ఎందుకంటే చిన్న విషయం అనుకోవచ్చు, టెస్టోస్టెరాన్ చిన్న విషయమా, సిబిల్ స్కోరింగ్ చిన్న విషయమా, హెల్త్ సర్టిఫికేట్ మంచి విషయం కాదా? సో డెఫినెట్లీ మంచి విషయం. అంటే ముందు జాగ్రత్త చర్య ఓకే, కానీ తర్వాత హెల్త్ సర్టిఫికేట్ ఇస్తావు, తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు బాగలేదు, లేదా ఇంకోటి ఏదో అవుతుంది, అప్పుడు నీకు బాగలేదు కాబట్టి అప్పుడు మళ్ళీ వదిలేసిపోరని గ్యారంటీ ఏంటి? కరెక్టే కదా. టెస్టోస్టెరాన్ అనేది 30 దాటిందంటే తగ్గుతూ ఉంటుంది. ఇన్ జనరల్ ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో ఇంకా తగ్గుతుంది. అంత మాత్రాన 6 నెలలకోసారి టెస్టోస్టెరాన్ లెవెల్, హెల్త్ సర్టిఫికెట్లు ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటూ, అది బాగా వెల్తీ పీపుల్ అంత చేసుకుంటూ ఏజే రాకుండా చూసుకునే వాళ్ళు చాలా వెల్తీ పీపుల్. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో సాఫ్ట్వేర్ పెళ్ళికి అయితే ఎన్ని కండిషన్లు పెడతా ఉన్నారు, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కానీ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, కాదనట్లేదు. దాంతోపాటు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడంలో అసలు తప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.